ఇద్దరు చిన్న పిల్లలైతే ఇక వాళ్ళని పట్టుకొని ఎటైనా ఫంక్షన్కి పోతే మాత్రం నిజంగా సుక్కలు సుక్కలు చూపిస్తారు. ఇక మొన్నట్లో కూరలు పట్టడానికి పోయినాము. ఇక మా చిన్నోడేమో మెడల షైన్ పట్టుకొని అలా గట్టిగా లాగుతున్నాడు. ఇక వాడు ఎంత కష్టాలు వదలట్లేదు. ఇక వానికైతే పాలిచ్చి పడుకోబెట్టిన అత్తమ్మ చూసుకున్నది. ఇక నా బిడ్డను పట్టుకొని మెల్లగానైతే పోయినా కాసేపు ఎంజాయ్ చేద్దామని. ఇక నా బిడ్డ ఫస్ట్ నిద్ర వచ్చినట్టే చేసింది. అబ్బా శుద్ధపూస లెక్కల కూసున్నది. ఇక కూరుకుతుంది, ఇక పడుకుంటుంది కావచ్చు అనుకున్నా. గంతే సాంగ్స్ పెట్టిర్రు. ఇక దెబ్బకు నా బిడ్డ నిద్ర మొత్తం తేలిపోయింది. ఇక దానికి ఒక సోపతి దొరికింది. కత్తం ఇక దాని రచ్చ స్టార్ట్ చేసింది. అందరి మధ్యలోకి పోయి డ్యాన్స్ చేసుడు. ఇక మనకు అనిపిస్తుంది కదని అమ్మ ఎవరైనా దిష్టి తలుగుతుంది కావచ్చు. అసలే చిన్నపిల్లలకు మనకు నెగిటివ్ అనేది లోపల ఉంటుంది. ఇక అట్లా అయిపోయిన తర్వాత దానికి ఎనర్జీ అంతా డౌన్ అయింది. ఆకలి అవుతుంది అన్నాక అన్నం కాడికి తీసుకుపోయినాక స్టార్ట్ చేసింది. మమ్మీ ఈ షత్తంది దానికి ఏందో కానీ తిన్నాక వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇక గిట్లు ఉంటుంది. ఇక నా లెక్కలనే ఎవరైనా పిల్లలు గట్లనే ఉంటే జర కమెంట్ చేయుర్రి. అయినా ఇద్దరు చిన్నపిల్లలు వెంటనే అయితే మాత్రం వాళ్ళు ఒక్కరు ఫంక్షన్కి పోతే చాలా కష్టమవుతుంది. మాకంటే మంది ఉన్నారు కాబట్టి ఏర్పడలేదు. జర వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.